హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మానిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ మనకి ఇన్ని రోజులు మనకి ఎలా డబ్బు సంపాదించాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 25న ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఆఫ్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి, సో ఆఫ్లైన్ క్లాసెస్లో ఎలా ఉంటుంది క్లాసెస్, అసలు ఈ రోజు మనం చాలా టాపిక్స్ మాట్లాడదాం. సో సార్తో మాట్లాడి ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ఒక మనిషి బ్రతకాలి, అసలు ఈవెన్ చచ్చిపోవాలన్నా సరే డబ్బు ఇంపార్టెంట్. దేనికైనా అంటే లాస్ట్ మినిట్ లో మనల్ని తీసుకెళ్లి కాల్చాలన్నా సరే అక్కడ డబ్బు కూడా కావాలి, డబ్బే కావాలి. సో అంటే ఇప్పుడు డబ్బు కావాలి డబ్బు కావాలని మనిషి అసలు జీవితాంతం డబ్బు వెనకే పరిగెడుతూ ఉంటారు. సో డబ్బు ఈ మనిషికి నేను ఉండాలి అని ఎలా చూస్ చేసుకుంటుంది సార్? అది మన యొక్క క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఒకటి పాత మూవీ ఉంది, ఒకటి 6 అని. అవును, ఒకసారి ఆ మూవీ చూడండి. అసలు అవును, డబ్బు చూసా మనిషిని ఎలా తయారు చేస్తుంది, డబ్బు మాయలో పడిపోతే మన యొక్క క్యారెక్టర్ ఎలాగుంటుంది, డబ్బుకి రెస్పెక్ట్ ఇస్తే ఆ వ్యక్తి యొక్క వాల్యూ ఎలాగుంటుంది అన్నది. అవును. ఆ సినిమాలో లాస్ట్ వాళ్ళ పిల్లలు కూడా చూడరు, అతను సహాయం చేసిన వాళ్ళే అతనికి అదే డబ్బు అండి, సహాయం డబ్బుకున్న చేస్తారు. వాల్యూ అదండి. ఇక్కడ మనము డబ్బును భక్తి భావంతో చూడాలండి. ఇక్కడ చూడండి, దానికి నేను ప్రతిసారి మా క్లాసులో చెప్తూ ఉంటా, డబ్బుని దేవుడిగా పూజించండి అని. ఎందుకంటే డబ్బు మన దగ్గర లేనప్పుడు ఎదుట అంటే మన పక్క వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేషన్ కావచ్చు, మనకు వచ్చే రెస్పెక్ట్ ఎలాగుంటుంది. అదే డబ్బు మన దగ్గర అనుకోకుండా డబ్బు మన దగ్గర వచ్చి మనం సక్సెస్ అయ్యామనుకోండి, అప్పుడు మనుషుల యొక్క బిహేవియర్ ఎలాగుంటుంది అంటే, అప్పుడు దాకా మన వాళ్ళు పట్టించుకోలేని వాళ్ళు మన దగ్గరికి డబ్బు వచ్చిందో మన దగ్గరకు వస్తున్నారు. అంటే అక్కడ మనకు వాల్యూ ఇచ్చినట్ట, డబ్బుకి వాల్యూ ఇచ్చినట్ట వాళ్ళు. అదే అండి డబ్బు గొప్పతనం అండి. కాబట్టి డబ్బు ఎప్పుడు ఎవరిని చెడుగా చేయదు, మంచిగా చేయదండి. మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది, రియాలిటీ చూపిస్తుందండి. ఈరోజు చూడండి, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అనుకోకుండా డౌన్ ఫాల్ అయినప్పుడు అసలు వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేరు. అదే డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అసలు వాళ్ళ అపాయింట్మెంట్ కోరి లైన్లో నిలబడి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే డౌన్ ఫాల్ అయినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటే డబ్బు అండి. దానికి నేను క్లాసులో ప్రతి ఒక్కరు చెప్తుంటా, డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి అని. డబ్బు అనేది మనకి ఆక్సిజన్ లాంటిదండి. డబ్బు ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో మన యొక్క స్ట్రెంత్ అంటే డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు మన ఆలోచనలు మారిపోతాయండి. మనిషికి భయం ఉండదు. డబ్బు ద్వారా ఏదైనా చేయొచ్చండి. సో డబ్బును గౌరవించాలి అని చెప్తున్నారు. మరి ఏ విధంగా గౌరవిస్తే మన దగ్గర డబ్బు నిలుస్తుంది అంటారు సార్? అదే ఈరోజు మనం ఇక్కడ దాకా వచ్చామండి. అంటే ఇంటి నుండి స్టూడియో దాకా వచ్చాము. డబ్బు మనకి ఏదో రకంగా ఉపయోగపడింది కదా. పెట్రోల్కి ఉపయోగపడి ఉంటుంది, లేకపోతే ర్యాపిడోకి ఉపయోగపడి, దేనికి ఉపయోగపడి ఉంటుంది కదా. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ప్రేమగా ఖర్చు పెట్టండి. కృతజ్ఞతా భావం ఎప్పుడైతే చూపిస్తామో డబ్బు మన దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ డబ్బు ఎలాగొస్తుందని చాలా మంది అడుగుతుంటారండి. అంటే నా పొజిషన్ ఇలాగే ఉంది కదా, నేను దానికి రెస్పెక్ట్ చేయడం వల్ల డబ్బు ఎలాగొస్తుందంటే, డబ్బు అనేది డైరెక్ట్ మన దగ్గరికి రాదండి. మనం చేసే పనిలో మనకు బెటర్మెంట్గా ఉంటుంది, లేకపోతే ప్రమోషన్ ఉంటుంది, లేకపోతే వేరే ఆపర్చునిటీ తీసుకొస్తుంది. కాబట్టి డబ్బును ఎప్పుడు ప్రేమతత్వంతో ఉండాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి. ఓకే. సో ఈ ప్రమోషన్స్ అంటే ఒక ఎంప్లాయీకి డబ్బు రావాలి అంటే తన జాబ్ వల్లే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మన బాస్‌ని మనం ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేస్తేనే మనకు డబ్బు వస్తుంది కదా. సో ఏ విధంగా యూనివర్స్‌ని యూనివర్స్‌ని ఇంప్రెస్ చేస్తేనే కదా మనకు డబ్బు వస్తుంది. అంటే ఏ విధంగా యూనివర్స్‌ని ఇంప్రెస్ చేయాలి సార్? మీరు మీ బాస్‌ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి మీరు? బాగా వర్క్ చేయాలి. సేమ్ యూనివర్స్ కూడా అంటే, మీరు బాగా వర్క్ చేస్తే మీ బాస్ మీకు ప్రమోషన్ ఇస్తాడు. యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే ప్రేమతత్వం, కృతజ్ఞత భావం అండి. అది యూనివర్స్ సిద్ధాంతం. దానికి కట్టుబడి ఎప్పుడైతే ఉంటామో యూనివర్స్ మనకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. దానికే డబ్బుకు కృతజ్ఞత భావంతో ఉండండి, ప్రేమతత్వంతో ఉండండి అని చెప్తూ ఉంటాం. అంటే ఏ విషయంలోనే సరే, డబ్బు విషయంలోనే కాదు, యూనివర్స్ ని ఇంప్రెస్ చేస్తే మనకు కావాల్సిన అన్ని ఇస్తుందా? 100% అండి. ఇప్పుడు చూడండి, మనము నైట్ ఏదో ఒకటి కావాలని అనుకుంటూ వచ్చామనుకోండి, మనము బైక్ పైన వచ్చేటప్పుడు, కార్లో వెళ్ళేటప్పుడు చూడండి, బాడీ మాత్రం డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మనకి ఆలోచనలు మాత్రం ఏవి వస్తుంటాయి. సడన్ గా మనం నైట్ ఏదైతే అనుకుంటామో అది మనకి పక్కన కనిపిస్తుంది. సిగ్నల్ పడినప్పుడు కానీ, లేకపోతే మన ముందు ఎవరో వెళ్ళేటప్పుడు కానీ, అది మనకి కంటికి కనిపిస్తుంది అనమాట. అంటే యూనివర్స్ మనకు చెప్తుందండి, నైట్ కోరుకున్నావు, ఇప్పుడు నీ దగ్గర ఇచ్చాను చూడు, దీన్ని ఇలాగే దీనిపైన స్టేబుల్ గా ఉండి నేను ఇస్తానంటుంది. అంటే మనం కృతజ్ఞత భావం ఎప్పుడైతే చూపిస్తుంటామో యూనివర్స్ పట్ల, అది మనకి వెళ్ళే దాంట్లో ప్రతి చోట అది మనకు కనిపిస్తూ ఉంటుందండి. కానీ గుర్తించడం మన బాధ్యత. దాన్ని ఎలా తీసుకోవాలన్నా కూడా మనకే తెలిసి ఉండాలండి అది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, యూనివర్స్‌ని మనం కోరుకోవడం మన బాధ్యత. కానీ దాన్ని ఎలా అందుకోవాలి, ఏ విధంగా అందుకోవాలి అనేది మీరు దారి చూపిస్తారు. అదేనండి. ఇప్పుడు మనం కొన్ని
ఇంటర్వ్యూస్కి వెళ్తాము. ఉమ్, అంటే వాళ్ళకి ఎలా కావాలో ఇప్పుడు 100 మంది ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళ 100 మందిని తీసుకోరండి. ఉమ్, 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 మందిలో 10 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ వీళ్ళే ఉంటాయండి. ఉమ్, ఉమ్, సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. ఉమ్, 100 మంది ఒక దాన్ని అడిగితే ఒక 10 మందికి ఎందుకు ఇస్తుందంటే యూనివర్స్ కావాల్సిన క్వాలిటీస్ వీళ్ళే ఉంటాయి కాబట్టి ఆ 10 మందికి యూనివర్స్ అడిగింది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఆ క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉండాలనేది కూడా మీరు చూపిస్తూ ఉంటారు, ఎలా చెప్తూ ఉంటారు ఈ క్లాసెస్ రూపంలో. అదేనండి, ప్రేమతత్వం, కృతజ్ఞతత్వం, క్షమాగుణం ఉండాలండి. ఉమ్, ఉమ్, మనిషి ఎప్పుడు ఒకటే ఉండాలండి. వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. పోనీ. ఎప్పుడైతే ఇలాంటి రిలాక్స్ గా ఉండాలి. రిలాక్స్ గా ఉండాలండి. ఉమ్, చాలా మంది అంటుంటారు ఆకాశం వచ్చి మీద పడిన చలించరాదు అంటారు చూడండి. అవును. అసలు ఆకాశం మీద పడుతుందా? ఉహుం. పడదండి. దానికే మనకి ఇవన్నీ జరగాలంటే పంచభూతాలు కసండవు అని చెప్తాం అనమాట. ఉమ్, ఉమ్, ఇప్పుడు మీరు అడిగారు, నేను ప్రతిసారి ప్రేమతత్వం, కృతజ్ఞతత్వం ఎందుకు చెప్తున్నా అంటే పంచభూతాలకు ఎప్పుడైతే మనం అసెండ్ అవుతామో వాటి క్యారెక్టర్ మనకు వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు చూడండి, నేను ప్రతిసారి చెప్తుంటా, భూమికి మమేకమవ్వండి అనుసంధానం అండి. ఉమ్, ఉమ్, ఎప్పుడైతే మనం భూమిని గౌరవించి దాన్ని అంటే రోజులో ఒక 4-5 సార్లు దాన్ని అబ్జర్వ్ చేస్తూ గమనించినప్పుడు ఏమవుతుంటే భూమి అంటే ఓర్పు, సహనం అంటే ఆ తత్వం మనకు వస్తుంది. ఓకే. ఓర్పు, సహనం అంటే ఏంటి? ప్రేమతత్వం, కృతజ్ఞత బాగుంది. ఉమ్, కాబట్టి ఎప్పుడైతే మనం పంచభూతాలకు అసెండ్ అవుతామో మనకి తెలియకుండానే ఆ క్వాలిటీస్ మనకు వస్తాయి. ఈ క్వాలిటీస్ మనకి ఎప్పుడైతే వస్తాయో మన పట్లకి డబ్బు వస్తుంది, మంచి రిలేషన్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. ఓకే. సో వీటన్నిటి గురించి మీరు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ఆఫ్లైన్ క్లాసు ఫుల్ డే సెషన్లో వీటి గురించి అంటే ఫుల్ డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఉహుం, అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఏంటి, మనకి ఎందుకు వస్తుంది, ఉమ్, ఇప్పటి వరకు మనం ఏ విధంగా వాటిని చూసాము, తర్వాత ఏ విధంగా చూడాలనేది. ఓకే. అంటే హెల్త్ పరంగా కావచ్చు. ఉమ్, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే మనిషికి హెల్త్ గురించి పట్టించుకుంటాడు, అంతకుముందు పట్టించుకోడు. ఉమ్, మనం చేసిన తప్పులు ఏంటి ఇంతకుముందు, ఉమ్, ఇవన్నీ వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా కొన్ని వీడియోస్ ఉంటాయండి. ఓకే. ఆ వీడియోస్ వేసి చూపించడం వల్ల రియలైజ్ అవుతారు. ఉమ్, రేపటి నుంచి పొరపాటున వాళ్ళ తప్పు చేయమని చేయరండి. ఉమ్. సో ఆఫ్లైన్ క్లాసెస్ లో మనకి ఎక్కువ రిజల్ట్ అయితే వస్తుందంటారు. అవునండి. సో ఆఫ్లైన్ క్లాసెస్ మనకి April 25th సార్? April 25th అండి. ఓకే. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు కూడా తప్పకుండా అసలు మిస్ చేయకుండా అటెండ్ అవుతారేమో ఇది చూసిన తర్వాత. ఎందుకంటే ఒక మనిషి ఇంపార్టెంట్ కదా సార్, డబ్బు ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నారు కాబట్టి ఎవరు వద్దనుకోరు. సో తప్పకుండా అందరూ విజిట్ అవుతారు, వాళ్ళకి మీరు మంచి రిజల్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో సార్తో మాట్లాడడం చాలా తెలుసుకున్నాం. సో ఆన్లైన్లో అయితే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు ఆఫ్లైన్కి వెళ్తే మాత్రం మీ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా సార్తో డిస్కస్ చేసి మీకు ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, ఇన్స్టెంట్గా మీకు హీలింగ్ అవ్వచ్చు, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే చోట సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ, మరి ఏ టైంలో అనుకుంటున్నారా? April 25th హోటల్ ATC KPHPలో ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబడుతున్నాయి. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఒకసారి ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.